ఎస్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా ఈరోజు 201 to 250 సెంటెన్సెస్ను డిస్కస్ చేసుకోబోతున్నాం నాన్న. 201 రిజల్ట్స్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ డిఫరెంట్ had he projected himself into the minds of the masses of ordinary people and asked himself these questions. Results would have been results would have been much different had he projected himself into the minds of the masses of ordinary people and asked himself these questions. Would have tarvata third form of the verb. Results would have been much different had he projected himself into the minds of the masses of ordinary people and ask, entire activity related to the past. So kabatti the masses of ordinary people and asked himself these questions. Here related to the verb, past is followed by fast. ఇక్కడ ఏం రావాలి మరి టెన్స్. కాబట్టి ఆస్క్ అనే వర్బ్ని ఏం చేయాలి, ఆస్క్డ్ చేయాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, fourth part, error related to the verb chapter. Then 202 if he had all begun in a brightly lit room as I dreamily ran my fingers over the surface of globe. If I had all begun, it had తర్వాత third form verb, begin, began, begun, in a brightly lit room, in a brightly lit room as I dreamily ran my fingers over the surface of globe. ది అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది, సర్ఫేస్ రాకూడదు. మరి ఏం రావాలి, సర్ఫేస్ ఆఫ్ గ్లోబ్, సర్ఫేస్ ఆఫ్ గ్లోబ్. ఇక్కడ వర్బు రాకూడదు, మరి ఏం రావాలి, నౌన్. అందుకే ది అనే డెఫినెట్ ఆర్టికల్ వాడుతున్నాం. దీని ఆర్టికల్ జనరల్గా వర్బుకు ముందు రాదు. కాబట్టి ఇక్కడ కాంటెక్స్ట్ను బట్టి సర్ఫేస్ ఆఫ్ ది గ్లోబ్ అని యూజ్ చేయాలి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది నౌన్ చాప్టర్. సో ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది గ్లోబ్. సో వెరీ ద ఎర్రర్ ఈజ్ ఇన్ fourth part. Then 203 on writing the book we can't overemphasize the unique opportunity we have had to probe broadly and freely, and ముందు broadly freely into the organization. బ్యాలెన్స్ అయిపోయింది అక్కడ. ఆన్ రైటింగ్ ద బుక్, పుస్తకం రాస్తున్నప్పుడు, అప్పుడు అనే సెన్స్ రావాలి. సో మరి అక్కడ ఆన్ బదులు ఏం వాడాలా, వైల్. ఏం వాడాలి, వైల్. వైల్ రైటింగ్ ద బుక్ వీ కాంట్ ఓవర్ ఎంపసైజ్ ద యునిక్ అపార్చునిటీ. అపార్చునిటీ అనేది నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్. యునిక్ అనేది లాటిన్ అడ్జెక్టివ్, దాని ముందు మోస్ట్ రాకూడదు. సో వైల్ రైటింగ్ ద బుక్, పుస్తకం రాస్తున్నప్పుడు వీ కాంట్ ఓవర్ ఎంపసైజ్ ద యునిక్ అపార్చునిటీ వీ హ్యావ్ హ్యాడ్ టు ప్రోబ్ బ్రాడ్లీ అండ్ ఫ్రీలీ ఇన్ టు ది ఆర్గనైజేషన్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఫస్ట్ పార్ట్ ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. Error related to the preposition. So choice 1. More than half the food products targeted at babies and toddlers have a high sugar content and are excessive sweet. ikkada more than half the food products targeted at babies, more than half the food products targeted at babies and toddlers, more than half food products. మరి ఈ ఫుడ్ ప్రోడక్ట్స్లో సగానికి పైగా ప్లూరల్ సబ్జెక్ట్, ఇది ప్లూరల్ సబ్జెక్ట్. మరి కాబట్టి వచ్చే వర్బ్ ఎలా ఉండాలా, ప్లూరల్లోనే ఉండాలి. కరెక్టే ఉంది.
హ్యావ్ ఏ హై షుగర్ కాంటెంట్ అండ్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్వీట్. స్వీట్ అనేది ఏంది? అడ్జెక్టివ్. మరి అడ్జెక్టివ్ని మాడిఫై చేసేది ఏం రావాలి? అడ్వర్బ్ అయి ఉండాలి. మరి తప్పు. ఎక్సెసివ్ని ఏం చేయాలి? మరి ఎక్సెసివ్లీ, EXCESSIVELY, ఎక్సెసివ్లీ స్వీట్. హియర్ రిలేటెడ్ టు ది అడ్వర్బ్, ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్వర్బ్. ఏంటికి? స్వీట్ అనేది అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ని మాడిఫై చేసేది అడ్వర్బ్. ఎక్సెసివ్ రాకూడదు, మరి అది అడ్జెక్టివ్ అవుతుంది, అడ్వర్బ్ చేయాలి. ఎక్సెసివ్లీ స్వీట్ అన్నది. సో వెరీ ద ఎర్రర్ ఈజ్ ఇన్ fourth part. Then 205. The foreign company has so far declined to directly comment on the Indian company's move, which analysts say it is a sign. It is a sign the company wanting to fight for its presence in the market. ఇక్కడ స్టాటివ్ వర్బ్ ఉంది ఒకటి. స్టాటివ్ వర్బ్ కొన్ని ఉన్నాయి. స్టాటివ్ వర్బ్స్ కాలింగ్, వాంటింగ్, డిజైరింగ్, ఇట్లాంటివి మనకు స్టాటివ్ వర్బ్స్ అంటాం. STATIVE స్టాటివ్ వర్బ్ అని అంటారు. STATIVE స్టాటివ్ వర్బ్ అంటే వీ వోంట్ కీప్ దీస్ వర్బ్స్ ఇన్ ఇంగ్ ఫామ్. వీటిని ఇంగ్ ఫామ్లో వాడకూడదు. అదే ఒకటి వాంటింగ్. సో ది ఫారిన్ కంపెనీ హ్యాస్ సో ఫార్ డెడికేటెడ్, హ్యాస్ సో ఫార్ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ తర్వాత థర్డ్ వర్డ్. డిక్లైన్డ్ టు, డిక్లైన్డ్ ఈజ్ అ వర్డ్ ఫాలోడ్ బై ది పొజిషన్ టు. డిక్లైన్డ్ టు డైరెక్ట్లీ కామెంట్ ఆన్ ద ఇండియన్ కంపెనీస్ మూవ్, విచ్ అనలిస్ట్ సే ఈజ్ ఎ సైన్ ద కంపెనీ వాంటింగ్ టు. తప్పు. ది కంపెనీ want to or company wants to. So which analysts say is a sign the company wants to. The company wants. The company want to fight. Company want to fight for its presence in the market. Company wanting to అని యూజ్ చేయకూడదు. ఏంటిది? స్టాటివ్ వర్బ్స్ అంటాం. వాంటింగ్, కాలింగ్, డిజైరింగ్ ఇట్లా ఇంగ్ ఫామ్ వాటికి రాకూడదు. కంపెనీ వాంట్ టు ఫైట్, దీన్ని ఏమంటాము? స్టేటివ్. STATIVE స్టేటివ్ వర్బ్స్ అంటాం. కాబట్టి ఇక్కడ ఇంగ్ ఫామ్ అనేది రాకూడదు. కాబట్టి ఏది ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. ఇట్ ఈజ్ ఏ టిపికల్ వన్. గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంచెము క్రిటికలే, కానీ చేయంగా ఈ 50 సెంటెన్సెస్లోనే ఇంకొకసారి ఇది వస్తుంది. అప్పుడు మీకు ఒక అవగతం అవుతుంది. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సి పార్ట్లో ఉంది. డిక్లైన్డ్ టు, హ్యాస్ తర్వాత థర్డ్ ఫామ్ అడ్వర్బ్. సో ఫార్ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తున్నాం. సిన్స్, ఫర్, సో ఫార్, అట్లాగే హౌ లాంగ్, ఆల్ దీస్ డేస్, ఆల్ దీస్ ఇయర్స్ ఇవి వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ వాడాలని ప్రతిరోజు చెప్తానే ఉన్నాను. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఉంది. దెన్ 206. ఆఫ్టర్ 40 years of trying to understand why asbestos causes cancer, researchers have not finally unraveled the mystery. Unraveled means discovered. Unraveled. Now finally unraveled the mystery. Have now finally unraveled the mystery. అంటే ఏంటి? ఓపెన్. అన్రావెల్డ్ మీన్స్ ఓపెన్డ్. OPENED. ఆఫ్టర్ 40 years of trying to understand why asbestos అనేది ప్లూరల్. మరి ప్లూరల్ అయినప్పుడు వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. మరి కాజెస్ రాకూడదు. కాజెస్ సింగులర్. సో యాస్బెస్టాస్ అనేది ప్లూరల్. యాస్బెస్టో అనం, యాస్బెస్టాస్ కాబట్టి అది ప్లూరల్, అది ఒక మెటీరియల్. కాబట్టి ఆఫ్టర్ 40 years ఆఫ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వై యాస్బెస్టాస్ కాజ్ క్యాన్సర్, రీసెర్చర్స్ హ్యావ్ నౌ ఫైనలీ అన్రావెల్డ్ ది మిస్టరీ. యాస్బెస్టాస్ వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అనే దాని మీద గత 40 ఏళ్ళ నుంచి పరిశోధనలు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిశోధకులు ఆ మిస్టరీని ఛేదించారు, ఓపెన్ చేశారు. అన్రావెల్డ్ ది మిస్టరీ. మిస్టరీ నౌన్
అన్రావెల్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ను మాడిఫై చేసేది అడ్వర్బ్. ఫైనలీ కాబట్టి అక్కడ ఎర్రర్ లేదు. మరి ఎక్కడుంది ఇది? యాస్బెస్టస్ అనేది ప్లూరల్ నౌన్, నౌన్కు సంబంధించినటువంటి ఎర్రర్. అది ప్లూరల్ కాబట్టి వచ్చే వర్బ్ ప్లూరల్ ఉండాలి. కాజ్ అనేటువంటిది ఏంది? ప్లూరల్ వర్బ్. కాజెస్ అనేది సింగులర్ కాబట్టి కాజ్గా మార్చాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 207 ఏ ప్రాపర్టీ డీలర్ వాజ్ షూట్ డెడ్. కన్నే తప్పు ఉంది. షూట్ డెడ్ అనకూడదు, షార్ట్ డెడ్ బై. షార్ట్ డెడ్ ఎందుకు? ఇక్కడ ఏంటి మరి? షార్ట్, షూట్, షూట్. మరి వాజ్, షూట్, వాజ్. మరి ఏం రావాలి మరి? షార్ట్, షూట్, షూట్. మరి ఇక్కడ ఏమి ఇచ్చేయాలంటాడు? వాజ్ షట్, వాజ్ షూట్ డెడ్ బై షార్ట్ డెడ్. వాజ్ షార్ట్ డెడ్ బై 4 అన్ఐడెంటిఫైడ్ షూట్, షార్ట్, షార్ట్. షూట్, షార్ట్, షార్ట్. కాబట్టి ఏ ప్రాపర్టీ డీలర్ వాజ్ షార్ట్ డెడ్ by 4 identified jacket clad man. Clad means covered. ఎవరో ఒక నలుగురు జాకెట్ వేసుకొని ముసుగేసుకొని వచ్చి ఆ యొక్క నలుగురు వచ్చి అన్ఐడెంటిఫైడ్ వచ్చేసి ఆ ప్రాపర్టీ డీలర్ను చంపేశారు. వైల్ టేకింగ్ ఏ మార్నింగ్ వాక్ ఇన్ పార్క్. పార్క్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు చంపేశారు. వైల్ మూమెంట్లో ఉంది కాబట్టి టేకింగ్ అన్నాం. అది వైల్ రైటింగ్ అని అన్నాం కదా అట్లా. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది మరి? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇది మరి ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్ చాప్టర్. దెన్ 208 ది అడిషన్స్ AUDITIONS. అడిషన్స్, ఇది అడిషన్స్ అనాలి. అడిషన్స్ అంటే జడ్జెస్, JUDGES, న్యూ వర్డ్ జడ్జెస్. అడిషన్స్ మీన్స్ ADDITIONS అడిషన్స్ అంటే కూడిక. ఇది కాదు ఇక్కడ. AU అడిషన్స్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రియాలిటీ. ది అడిషియస్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రియాలిటీ పాప్. ఫస్ట్ ఎవర్ రియాలిటీ అక్కడ ఏమన్నాడు? ఫస్ట్ ఎవర్ రియాలిటీ పాప్ బాండ్ హంట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ఫుల్ స్వింగ్ విత్ న్యూమరస్ ఎంటిటీస్ కమింగ్ ఇన్. ది అడిషన్స్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రియాలిటీ పాప్ బ్యాండ్. ఇక్కడ బేస్డ్ అనేటువంటిది అవసరమే లేదు. రియాలిటీ పాప్ బ్యాండ్ హంట్, రియాలిటీ పాప్ బ్యాండ్ హంట్. ఇక్కడ పాప్ బ్యాండ్ అనేటువంటిది నౌను, రియాలిటీ అనేటువంటిది అడ్జెక్టివ్, దాన్ని మాడిఫై చేసేది అడ్వర్బ్. ఇక్కడ ఈ బేస్డ్ అనేటువంటిది సూటబులే కాదు, అది రిడెండెంట్, అవసరము లేనటువంటి పదం. రిడెండెంట్ అంటే ఎక్సెస్ వర్డ్, అవసరము లేనిది. సో ది అడిషన్స్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రియాలిటీ పాప్ బ్యాండ్ అండ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫుల్ స్వింగ్ విత్ న్యూమరస్ ఎంట్రీస్ కమింగ్ ఇన్. సో మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇక్కడ కాంటెక్స్ట్ రిలేటెడ్ పాప్ బ్యాండ్ అనేది నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్, బేస్డ్ అనేటువంటిది వర్బ్ అవుతుంది. ఇది అక్కడ సూటబుల్ కాదు, దాన్ని మాడిఫై చేసేది అడ్వర్బ్, ఇది రిడెండెంట్. కాబట్టి దీన్ని ఏం చేయాలి? డిలీట్ చేయాలి. సో ఇక్కడ ఎక్సెస్ వర్డ్ రిలేటెడ్ సెంటెన్స్. 209 టు కర్బింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ వైలెన్స్ అథారిటీస్ బ్రాట్ అండర్ కర్ఫ్యూ మోర్ ఏరియాస్ ఇన్ ద స్టేట్ వేర్ 3 youths were killed. టూ తర్వాత ఏం రావాలి? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ రావాలి. మోర్ దాన్ ఎన్నిసార్లు చదివినాం. టు కర్బింగ్ అనకూడదు, మనం ఏం రావాలి? టు కర్బ్. CURB కర్బ్ మీన్స్ కంట్రోల్, CONTROL. ఇంకొక మీనింగ్ చెక్, CHECK. సో టు కర్బ్ ద స్ప్రెడ్ ఆఫ్ వైలెన్స్ అథారిటీస్ బ్రాట్ అండర్ కర్ఫ్యూ మోర్ ఏరియాస్ ఇన్ ద స్టేట్ వేర్ 3 youths were killed. మరి టు కర్బ్ ద స్ప్రెడ్ ఆఫ్ వైలెన్స్, ఆ యొక్క హింస స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడానికి అథారిటీస్ బ్రాట్ అండర్ కర్ఫ్యూ, అథారిటీస్ ఆ ఏరియా అంతా కర్ఫ్యూ కిందికి తెచ్చారు. మోర్ ఏరియాస్, ఆ రాష్ట్రంలో చాలా ఏరియాస్ కర్ఫ్యూ విధించారు. వేర్ 3 youths were killed. అయినప్పటికీ బ్రింగ్ బ్రాట్ ఫాస్ట్. మరి ఇక్కడ ఏంటి? వర్ కిల్డ్ ఫాస్ట్. మరి అయినప్పటికీ 3 పైగా యూత్ చంపబడినారు అని అర్థం. సో ఎనీహౌ టు కర్బింగ్ రాకూడదు, ఏం రావాలి? టు కర్బ్. 2 తర్వాత ఏం రావాలి? V1. 2 తర్వాత ఏం రావాలి? V1. ఎర్రర్ రిలేటెడ్ టు ది
verb chapter. So where is the error? Error is in the first one. Then 210. Demand for diesel cars which has been. Demand for diesel cars which has been. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. డిమాండ్ దానికంటే ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ ఏది? డీజిల్ కార్స్. కానీ డీజిల్ కార్స్ కాదు, డీజిల్ కార్స్కు డిమాండ్ కాబట్టి సింగులర్, అందుకని సింగులర్ వైపు రావాలి. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, దాని ముందు ఉన్నటువంటి డీజిల్ కార్స్ ప్లూరల్ అనుకుంటే హ్యావ్ అవుతుంది, తప్పు చేసినట్లే. అర్థం చేసుకోవాలి. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్, దట్ ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. వీటినే డెటర్మైనర్స్ అంటారు. కాబట్టి ఇది వచ్చినప్పుడు దీనికి ముందున్నటువంటి యాంటిసిడెంట్ మీద ఆధారపడి వర్బ్ పెట్టాలి. ఇక్కడ యాంటిసిడెంట్ డీజిల్ కార్స్ కాదు, డీజిల్ కార్స్కు డిమాండ్, అది సింగులర్ కాబట్టి సింగులర్ రావాలి. హ్యాస్ బీన్ ఆన్ ద రైజ్. ఫర్ వచ్చింది కాబట్టి ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఫర్ కానీ సిన్స్ కానీ ఎవర్ సిన్స్ కానీ హౌ లాంగ్ కానీ ఆల్ దీస్ ఇయర్స్ కానీ ఆల్ దీస్ మంత్స్ కానీ ఇలా వచ్చినప్పుడు ఫర్ ద ఫాస్ట్ 1 వీక్ కానీ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చాలి. సో విచ్ హ్యాస్ బీన్ on the rise, which has been on the rise for the past few years, may dip as the government is increasing. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ మీద ప్రజెంట్ రావచ్చు. మే డిప్ ఈజ్ ఇంక్రీజింగ్ ది ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్. ప్రైసెస్ ఆఫ్ ఫ్యూయల్ అనకూడదు, ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్ కరెక్ట్. ప్రైసెస్ ఆఫ్ ఫ్యూయల్ ఇది రాంగ్ కాబట్టి అది కరెక్ట్. బ్రింగింగ్ ఇట్ క్లోజర్ టు ద టాప్ పెట్రోల్ కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. సో ఇక్కడ కాంటెక్స్ట్ రిలేటెడ్ ఎక్కడ ఎర్రర్ లేదు, అంత కరెక్ట్గానే ఉంది. దెన్ 211. నాట్ ఓన్లీ వాజ్ ది యాక్ట్రెస్ ఓవర్ ద మూన్ యాజ్ విన్నింగ్ ఎన్ అవార్డ్ బట్ వాజ్ ఆల్సో డీప్లీ టచ్డ్ బై ది సపోర్ట్ షీ గాట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. Not only was the actress over the moon as winning an award. Not only was the actress over the moon as winning a moon. మరి ఏం రావాలి? మూన్. నాట్ ఓన్లీ వాజ్ ద యాక్ట్రెస్ ఓవర్ ద మూన్ ఆన్ విన్నింగ్ అన్ అవార్డ్. యాజ్ కాదు, మరి ఏం రావాలి? ఆన్ విన్నింగ్ అన్ అవార్డ్ బట్ వాజ్ ఆల్సో డీప్లీ టచ్డ్ బై ది సపోర్ట్. బైకి ముందు ఏం రావాలి? థర్డ్ ఫామ్ అది వరకు రావాలి. బై ది సపోర్ట్ షీ గాట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఇక్కడ మరి ఏంటి? నాట్ ఓన్లీ వాజ్ ది యాక్ట్రెస్ ఓవర్ ద మూన్ ఆన్ విన్నింగ్ యాన్ అవార్డ్ బట్ వాజ్ ఆల్సో డీప్లీ టచ్డ్ బై ది సపోర్ట్ షీ గాట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. కాబట్టి ఎక్కడ ఎర్రర్ ఉంది? మరి ఎర్రరు నాట్ ఓన్లీ వాజ్ ద యాక్ట్రెస్ ఓవర్ ద మూన్ ఆన్ విన్నింగ్ యాన్ అవార్డ్. మూన్ ఆన్ విన్నింగ్ అన్ అవార్డ్. నాట్ ఓన్లీ వాజ్ ద యాక్ట్రెస్. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ది యాక్ట్రెస్ వాజ్ నాట్ ఓన్లీ ది యాక్ట్రెస్ వాజ్ నాట్ ఓన్లీ ఓవర్ ద మూన్ సరిపోదు కాబట్టి నాట్ ఓన్లీ వాజ్ ద యాక్ట్రెస్ ఓవర్ ద మూన్ ఆన్ విన్నింగ్ అన్ అవార్డ్ కాబట్టి సరిపోదు. ఏ పార్ట్లో? ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. నేను ప్రతి క్వశ్చన్కు బైఫర్కేట్ చేసి చెప్తున్నాను, అది చాలా ఇంపార్టెంట్. నైనా మీకు గుర్తుపెట్టుకోవాలా, చూసుకోండి, బాగా స్టడీ చేయాలి. ఇక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని డిస్కస్ చేస్తే ఇంకా బాగుంటుంది మీకు. దెన్ 212. ది ప్రొటెస్టర్స్ వెంట్ ఆన్ ఎ ర్యాంపేజింగ్ అండ్ సెట్ అబ్లేజ్ 3 shops resulting in injuries to 30 people including women and children. Balance అయిపోయింది. So the protesters went on a rampaging. మరి ఇక్కడ went on rampaging ఏ అవసరము లేదు. ఎందుకు ఏ పెట్టాలి? మనము ఏ పెట్టాలి అంటే అక్కడ ఏంటి? అక్కడ కొంత అనే సెన్స్ రావాలి. went on rampaging. So the protesters went on rampaging, went on criticizing, went on moving. So no need to use indefinite article a. చదివిన వెంటనే ఇది ఎక్సెస్ అని తెలిసిపోతుంది. ఇక్కడ ఆర్టికల్ ఏ అవసరము లేదు కాబట్టి ది ప్రొటెస్టర్స్ వెంట్ ఆన్ ర్యాంపేజింగ్ అండ్ సెట్ అబ్లేజ్ 3 shops. ఆ ప్రొటెస్టర్స్ ఊరికి ఉన్నారా? అక్కడ
వెంట ర్యాంపేజింగ్ అంటే కాజింగ్ ర్యాంపేజింగ్ మీన్స్ కాజింగ్ డ్యామేజ్, నష్టం వాటిల్లింపజేస్తున్నారు. అట్లాగే అబ్లేజ్ అంటే ఏంటి? ఫైర్, మండబెట్టుట. 3 షాపులను కాల్ చేశారు. రిజల్టింగ్ ఇన్ ఇంజ్యూరీస్, దీనివల్ల 30 మందికి గాయాలయ్యాయి. అందులో స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అని అర్థం. వెంట్ ఆన్ ర్యాంపేజింగ్. సి కాంటెక్స్ట్, చదివితే అర్థం కావాలి. మరి ఏది అవసరం లేదు, ఏ అనేటువంటి ఆర్టికల్ డిలీట్ చేయాలి. డిలీట్ ఆర్టికల్ ఏ, ఇది కాంటెక్స్ట్ రిలేటెడ్. సో వెర్ ఇస్ ద error is in the first part. Then 213, hectic schedules can take a toll on anybody and the solutions to this is a quick holiday to some exotic location. Hectic schedules can take a toll on anybody and the solution to this, మరి దీనికి సింగులర్, అండ్ ద సొల్యూషన్ టు దిస్, నాట్ సొల్యూషన్స్, దీనికి సొల్యూషను అండ్ సొల్యూషన్ టు దిస్, ఇక్కడ సింగులర్ కాబట్టి సింగులర్ నౌనే రావాలి. ఏ క్విక్ హాలిడే టు సమ్ ఎక్సోటిక్ లొకేషన్, లొకేషన్ నౌన్, ఎక్సోటిక్ అడ్జెక్టివ్. అక్కడ కాంటెక్స్ట్ వచ్చింది, అదేంటి? దీన్ని నౌన్ ఫాలో మాడిఫైడ్ బై అడ్జెక్టివ్. మరి అక్కడ సమ్, కైండ్, సార్ట్, టైప్, మ్యానర్ వచ్చినప్పుడు ఏ వాడాలా? సమ్మే వచ్చింది కాబట్టి ఏ అవసరం లేదు, కాబట్టి అక్కడ ఎర్రర్ లేదు. మరి ఎక్కడ ఎర్రర్ ఉంది? టు దిస్ సింగులర్ కాబట్టి ఇక్కడ కాంకర్డ్, CONCORD. ఇక్కడ దిస్ అనేటువంటి ఒక ఇది అని సింగులర్ కాబట్టి సింగులర్ నౌనే రావాలి. ఏం రావాలి? సింగులర్ నౌన్. కాబట్టి ఆ సింగులర్ నౌన్ యూజ్ చేయాలి కాబట్టి నౌన్ రిలేటెడ్ థింగ్ సొల్యూషన్ అనేది రావాలి. వెరీ ద ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. దెన్ 2/4, the right to adequate food and clean drinking water should be regarded as a basic right of all citizens of India. మరి the right to adequate food and clean drinking, the right to adequate food and clean drinking water should be regarded as, regarded is a word followed by the preposition as, be తర్వాత థర్డ్ పవర్ వర్బ్ ఏ రావాలి. రిగార్డెడ్ తర్వాత యాజ్ అనే ప్రిపోజిషన్ రావాలి. షుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఏ బేసిక్ రైట్ ఫర్ ఆల్ సిటిజన్స్, ఆఫ్ కాదు, బేసిక్ సిటిజన్స్, రైట్ ఫర్ అందరికీ, ఫర్ ఆల్ ప్లూరల్ కాబట్టి ఫర్ ఆల్ సిటిజన్స్, CITIJDENS, ఫర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? 4th పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. అట్లాగే ఆల్ అనేటువంటిది ప్లూరల్ అడ్జెక్టివ్. మరి ఏం రావాలి? ఆల్. మరి ఏం రావాలి? సిటిజన్స్. ఏం రావాలి? సిటిజన్స్ రావాలి. అది కాబట్టి ఎర్రర్ ఈజ్ ఇన్ 4th పార్ట్. దెన్ 215, ఏ షార్ప్ పాల్ ఇన్ ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ టీ. ఏ షార్ప్ పాల్, ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ టీ, అంతర్జాతీయంగా టీ ధర ఏమైంది? తగ్గినది. ఏ షార్ప్ పాల్ ఇన్ ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ టీ. మరి ఇదంతా సింగులర్ కాంటెక్స్ట్, సింగులర్ వర్బ్ రావాలి. కాబట్టి హ్యావ్ ఏం చేయాలా? హ్యాజ్ లెడ్, లెడ్, హ్యాజ్ తర్వాత థర్డ్ బాగుంది. హ్యాజ్ లెడ్ టీ ప్లాంటేషన్ వర్కర్స్ ఇన్ కేరళ టు ఫోర్స్ స్టార్వేషన్. స్టార్వేషన్ అంటే ఏంటి? వితౌట్ ఫుడ్, ఆహారం లేకుండా పస్తులుండుట. అంతర్జాతీయంగా ఈ యొక్క టీ ధరలు బాగా పడిపోవడంతో టీ ప్లాంటేషన్లో పనిచేసే, కేరళలో టీ ప్లాంటేషన్లో పనిచేసేటువంటి వర్కర్స్ పస్తులుండినారు. టు ఫేస్ స్టార్వేషన్ అంటే వితౌట్ ఫుడ్, వితౌట్ ఫుడ్. మరి ఎక్కడ ఎర్రర్ ఉంది? మనకు థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎందుకు థర్డ్ పార్ట్ ఎర్రర్ ఉంది? ఏ షార్ప్ పాల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రైస్ అనేది సింగులర్ సబ్జెక్ట్. మరి ఇది సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు వచ్చే వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్ వర్బ్ అయి ఉండాలి. అంటే హ్యావ్ అనేది ఎటువంటిది? ప్లూరల్ వర్బ్ కాబట్టి దాన్ని ఏం చేయాలి? హ్యాజ్ చేయాలి. దీన్ని ఏమంటాం? కాంకర్డ్. అంటే సబ్జెక్ట్ మస్ట్ బి అగ్రీ విత్ వర్బ్, దీన్ని ఏమంటాం? కాంకర్డ్, CONCORD. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది.
Then 216, in spite freedom of the, in spite of, in spite of, in spite of, in spite of freedom of the press is vital to democracy. The thin line between reporting facts and expressing opinions and ముందు రిపోర్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ తర్వాత ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ బ్యాలెన్స్ అయిపోయింది. ఆన్ దెమ్ ఈజ్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ క్రాస్. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ రావాలి, డెస్పైట్ ఆఫ్ రాకూడదు. ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ ఈజ్ వైటల్. ఇది సింగులర్ కాంటెక్స్ట్ కాబట్టి సింగులర్ వర్బ్. ఈజ్ వైటల్ టు డెమోక్రసీ. ద థిన్ లైన్ బిట్వీన్, రెండింటి మధ్యనే కాబట్టి బిట్వీన్ రిపోర్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ది ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ ఆన్ దెమ్ ఈజ్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ క్రాస్. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఇన్స్పైట్ ఆఫ్ రావాలి. దెన్ 217, in India the teacher has been elevated to a position of power and a part of that power has been to assuming the right to punish the students. In India the teacher has been elevated to a position of power. has తర్వాత third one verb, to a position of power and a part of that power singular has been to assuming. టూ తర్వాత ఏం రావాలి? V1 రావాలి. సో టు అజ్యూమ్. టూ తర్వాత ఏం రావాలి? టు అజ్యూమ్ ది రైట్ టు పనిష్ ది స్టూడెంట్స్. సో ఇది ఏ చాప్టరు? వర్బ్ రిలేటెడ్ చాప్టర్. 2 + ఫస్ట్ ది వర్బు రావాలి. డైలీ 1-2 సెంటెన్స్లు వస్తూనే ఉన్నాయి కాబట్టి టు అజ్యూమ్ రావాలి. సో ఎర్రర్ ఈజ్ ఇన్ విచ్ పార్ట్? ఫోర్త్ పార్ట్. దెన్ 218, in the flying game there are a host of new low-cost airlines that dare to roar, providing a glimmer of hope of more cheaper in air transport to millions. In the flying game there are a host of new low-cost airlines that dare to roar, providing a glimmer of hope అనేటువంటిది ఫ్రేజ్. ఇది కరెక్ట్. గ్లిమ్మర్ ఆఫ్ హోప్ ఆఫ్ అనేటువంటిది ఫ్రేజ్. దీన్ని మనం స్ప్లిట్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈజ్గా వాడాలి. దీని అర్థం ఏంటంటే ఏ స్మాల్ హోప్ అని అర్థం. ఏ స్మాల్ హోప్, దీన్ని ప్రేజల్ వర్బ్ అంటాం. ఏ గ్లిమ్మర్ ఆఫ్ హోప్ ఆఫ్. చీప్, చీపర్, చీపెస్ట్. డబల్ కంపారిటివ్స్ మోర్ అనేది ఉండకూడదు. డబల్ కంపారిటివ్స్, డబల్ సూపర్లేటివ్స్ వాడకూడదు. కాబట్టి మోర్ని ఏం చేయాలా? డిలీట్ చేయాలా. ఇక్కడ ఏంది చాప్టర్? ఇది అడ్జెక్టివ్ చాప్టర్. ఎర్రర్ ఎక్కడ ఉంది? అడ్జెక్టివ్ రిలేటెడ్. చీప్, చీపర్, చీపెస్ట్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లేకపోతే మోర్ యాడ్ చేయాలి. మరి అప్పుడు మోర్ యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉన్నప్పుడు మోర్ యాడ్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అడిషన్, రిడెండెంట్. కాబట్టి మోర్ని ఏం చేయాలి? డిలీట్, తీసేయాలి. సో error is in fourth part. Then 219, a question worth to ask is that whether the national awards represent pan India cinema or is the focus on mainstream films only. ఇక్కడ వర్త్, మనకు వర్త్ అనే అడ్జెక్టివ్ వచ్చినప్పుడు స్టాఫ్ అనేటువంటి ఇది కూడా అడ్జెక్టివ్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. ఈ రెండు వచ్చినప్పుడు దీని తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. ఇది రూల్, ఇది ఒక రూల్, ఇది గ్రామటికల్ రూల్. వర్త్ కానీ స్టాప్ అనేటువంటి పదాలు వస్తే దాని తర్వాత ఏం వాడాలా? ఇంగ్ ఫామ్. సో ఏ క్వశ్చన్ వర్త్ ఆస్కింగ్, వర్త్ టు ఆస్క్ కాదు, వర్త్ ఆస్కింగ్. ఏ క్వశ్చన్ వర్త్ ఆస్కింగ్ ఈజ్ దట్ whether the national awards represent pan Indian cinema or is the focus on mainstream films only. So where is the error? Error is in 1. Here enti, here related to the
ప్రజెంట్ పార్టిసిపుల్ ఆర్ జెరండ్ GERUND ఆర్ ఇంగ్ ఫామ్ సంబంధించినటువంటి రూల్ ఇది. స్టాప్, వర్త్ అనే అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు వాటి తర్వాత ఇంగ్ ఫామ్ రావాలి. నిన్న చదివినా మనం బిడ్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, బెటర్, హ్యాడ్ బెటర్, రేదర్, ఎక్సెప్ట్, సేవ్, బట్, దేర్. వీటి తర్వాత బేర్ డెఫినెటివ్ రావాలి, టు అనేటువంటిది రాకూడదు. ఫస్ట్ ఫామ్ అది వర్బ్ రావాలి. అట్లాగే కాంట్ హెల్ప్, కాంట్ స్టాండ్, ఇన్ ద హ్యాబిట్ ఆఫ్, ఇట్ ఈజ్ నో గుడ్, ఇట్ ఈజ్ నో యూ, వుడ్ యూ మైండ్, విత్ ఎ వ్యూ టు, లుకింగ్ ఫార్వర్డ్ టు, యూజ్డ్ టు, ఇన్ ఆర్డర్ టు, ఇన్ అడిషన్ టు. వీటి తర్వాత కూడా ఇంగ్ ఫామే రావాలి. ఇన్ ఆర్డర్ టు, లుకింగ్ ఫార్వర్డ్ టు, యూజ్డ్ టు, ఇన్ అడిషన్ టు. వీటి తర్వాత 2 ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి. జనరల్గా 2 తర్వాత ఇంగ్ ఫామ్ రాకూడదు, కానీ ఇన్ ఆర్డర్ టు, విత్ ఏ వ్యూ టు, లుకింగ్ ఫార్వర్డ్ టు, ఇన్ అడిషన్ టు, యూజ్డ్ టు. ఈ 5 పదాలు వచ్చినప్పుడు కాంటెక్స్ట్ను బట్టి అక్కడ మనము ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సిన అవసరము ఉంటుంది. మీరు కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి, తప్పదు అది. ఇవి క్రమేపీ చదువుతూ ఉంటే వస్తాయి. కాబట్టి ఇక్కడ వర్త్, స్టాప్ అనే అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు వాటి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. కాబట్టి ఈ క్వశ్చన్ వర్త్ ఆస్కింగ్ అని యూజ్ చేయాలి. ఎర్రర్ ఎక్కడుంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. దెన్ 220 ఇండియాస్ ఎవరీ సింగిల్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఇట్స్ క్రికెట్ టీమ్ ఇన్వేరియబులీ ఆక్సిలేట్స్ బిట్వీన్. ఆక్సిలేట్స్ అంటే మూవ్స్, MOVES, మూవ్స్ బిట్వీన్ ఏ cynical pessimism and an unjustified optimism. అండ్ ముందు పెసిమిజం, అండ్ తర్వాత ఆప్టిమిజం. ఇండియన్స్ ఎక్స్పెక్టేషన్ ఎవ్రీ సింగిల్, లేదంటే ఎవ్రీ ఇండియన్, అట్లా ఎవ్రీ ఇండియన్ ఎక్స్పెక్టేషన్. అసలు సింగిల్ అనేది అవసరం లేదు. ఇండియన్స్ ఎవ్రీ ఎక్స్పెక్టేషన్, ఇండియన్స్ సింగిల్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి తీసేయాలి. 2 అవసరం లేదు. ఒకటి రిడెండెన్సీ, ఇక్కడ రిడెండెంట్, ఎక్సెస్ వర్డ్, ఏదో ఒకటి తీసేయాలి. ఇండియన్స్ సింగిల్ ఎక్స్పెక్టేషన్ కాబట్టి ఎవరి అవసరం లేదు, డిలీట్. ఇండియన్స్ సింగిల్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఇట్స్ క్రికెట్ టీమ్ ఇన్వేరియబులీ ఆక్సిలేట్స్ అంటే మూవ్స్, OSCILLATS, moves between a cynical pessimism and an unjustified optimism. Very there error is in first part. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది రిడెండెంట్. నిన్న చూసాం ఇది బ్లండర్, మిస్టేక్. బ్లండర్ అని వాడాలి, మిస్టేక్ అని వాడాలి. రిటర్న్డ్ బ్యాక్, రివర్టెడ్ బ్యాక్, బ్యాక్ అవసరము లేదు. అట్లాగే ఎవరీ సింగిల్లో ఎవరీ అవసరం లేదు. ఇండియన్స్ సింగిల్ ఎక్స్పెక్టేషన్, దట్స్ ఎనఫ్. So here is the error is in first part. Then 221 the road widening exercise who aims to make national highway a 4-lane highway poses a threat to the fragile environment of the Himalayas. డైలీ చెప్తానే ఉన్నాను మనకు ఇక్కడ whose ఇవి ఎవరికి వాడాలి? పర్సన్స్ వాడాలి. which, వాట్, దట్ ఇవి ఎవరికి వాడాలి? అదర్ దాన్ పర్సన్స్ అంటే థింగ్స్, వస్తువులకు వాడాలి. మరి ఇక్కడ ది రోడ్ వైడనింగ్ ఎక్సర్సైజ్ హూ అంటున్నాడు, తప్పు, హూ రాకూడదు. మరి ఏం రావాలి? విచ్. ఏంటికి? ఇది పర్సన్ కాదు, రోడ్ వైడనింగ్ ఎక్సర్సైజ్, రోడ్డును వెడల్పు చేసేటువంటి ప్రక్రియ. విచ్ ఎయిమ్స్ టు మేక్ నేషనల్ హైవే ఏ 4-lane highway poses a threat to the, threat is a word followed by the position to, threat to the fragile means weak, WEAK, environment of the Himalayas. But where is the error is in second part. Error related to relative pronoun, error related to the relative pronoun. How many relative pronouns we are having? 6. Who, whom, whose, which, what. వీటిని ఏమంటారు? డెటర్మైనర్స్ అంటారు.
DETERMINERS. రిలేటివ్ ప్రొనౌన్ అన్నా డెటర్మినర్స్ అన్నా ఒకటి. పర్సన్స్కి అయితే హూమ్ హూజ్ వాడాలి, అదర్ దాన్ పర్సన్స్కి అయితే విచ్ వాడాలి. కాబట్టి విచ్ వాడుతున్నాం. మరి విచ్ రోడ్ వైడనింగ్ ఎక్సర్సైజ్ సింగులర్, విచ్ వచ్చింది అది సింగులర్ కాబట్టి వచ్చే వరకు సింగులర్లో ఉండాలి కాబట్టి విచ్ ఎయిమ్స్ అంటున్నాం. అక్కడ ఎర్రర్ లేదు. మరి ఏది ఎర్రరు? హూ అనేదాన్ని విచ్గా మార్చాలి. ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. దెన్ 222. In the aftermath of the Asian tsunami, the sporting community have responded swiftly to contribute in whatever way it could, both financially and qualitatively. And అందుకు ముందు ఫైనాన్షియలీ అండ్ తర్వాత క్వాలిటేటివ్లీ. బోత్ ఈజ్ ఫాలోడ్ బై అండ్, బోత్ ఫాలోడ్ బై అండ్. కాబట్టి ఫోర్త్ పార్ట్లో ఎక్కడ ఎర్రరు లేదు. ఫోర్త్ పార్ట్ ఈజ్ కరెక్ట్. ఇన్ ది ఆఫ్టర్మాత్ ఆఫ్ ది ఏషియన్ సునామీ, ఏషియా ఖండములో సునామీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్రర్ లేదు. ద స్పోర్టింగ్ కమ్యూనిటీ హ్యావ్ రెస్పాండెడ్. స్పోర్టింగ్ కమ్యూనిటీ అనేది సింగులర్ కాబట్టి హ్యావ్ ఏం చేయాలి? హ్యాజ్ చేయాలి. సో ఇది సింగులర్ సబ్జెక్ట్. మరి ఏం తీసుకోవాలి? సింగులర్ వర్బ్. అంటే దీన్ని ఏమంటాం? కాంకర్డ్. CONCORD కాంకర్డ్. అంటే సబ్జెక్ట్ మస్ట్ బి అగ్రి విత్ ది వర్బ్. ఇక్కడ స్పోర్టింగ్ కమ్యూనిటీ అనేది సింగులర్ వర్బ్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వర్బ్ రావాలి కాబట్టి హ్యావ్ ఏం చేయాలి? హ్యాజ్ చేయాలి. ఎర్రర్ ఎక్కడ ఉంది? సెకండ్ పార్ట్లో ఉంది ఎర్రర్. దెన్ 223. Seen as an indicator of the maturity of outsourcing business in India, the Indian outsourcing market is expected to grow to $11 billion by this year. Seen as an indicator of the maturity. Seen as an indicator of the maturity of outsourcing business where in India the Indian outsourcing market singular is expected. ఈ తర్వాత సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ టు గ్రోత్. టు తర్వాత ఏం రావాలి? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బే రావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ గ్రోత్ వీ హ్యావ్ టు యూజ్ టు గ్రో. సో 2+V1. ఇది ఎక్కడ ఎర్రర్? దేనికి సంబంధించింది? వర్బ్కు సంబంధించిన ఎర్రర్. సో ఎక్స్పెక్టెడ్ టు గ్రో టు $11 billion బై దిస్ ఇయర్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్లో ఉంది. ఎర్రర్ ఏంటి? 2 తర్వాత ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బే రావాలి. ఎన్నిసార్లు చెప్పింటానో ఇప్పటికి ఇది. దెన్ 224. Angered over. Angered is a word followed by the position over. Correct. Angered over the delay in giving compensations. Factory workers shouted slogans against the president when he reaches the office. Angered over, fast. Delay in giving compensation. Factory workers shouted, fast, slogans against the president when he reached the office. ఇది కూడా పాస్ట్లో ఉండాలి. సో రీచ్డ్ కాబట్టి కోపంతో ఉన్నటువంటి ఆ వర్కర్స్ వాళ్ళకు రావాల్సిన నష్టపరిహారానికి సంబంధించి ఆ ప్రెసిడెంట్ 40 ఆఫీస్కు వచ్చిన వెంటనే వీళ్ళు గట్టిగా ఫ్యాక్టరీకి వచ్చిన వెంటనే గట్టిగా కేకలు వేశారు అని అర్థం. కాబట్టి ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. ఎర్రర్ రిలేటెడ్ టు ది టెన్స్. మీరు బాగా గమనించండి. బ్యాంక్ ఎగ్జామ్స్లో మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రామర్ ఉండదు. అదే ఎస్ఎస్సి అనుకోండి కొంచెం కాంప్లికేటెడ్గా గ్రామర్ అడుగుతాడు. అదే బ్యాంక్స్లో అంత గ్రామరు అంత క్రిటికల్ గ్రామర్ ఉండదు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు మరి? వెన్ ఈ రీచ్ ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. టెన్స్ రిలేటెడ్ రీచ్డ్. కాబట్టి ఇక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 225. Anger. The cascading effect of economic slowdown has brought a much unnerving gloom to the real estate industry last year, but the industry is looking up this year. The cascading effect. Cascading means steep fall. పడిపోవుట. ధరలు అనుకోకుండా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎకనామిక్ స్లోడౌన్ సింగులర్. మరి ఏంటి? ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్
the cascading effect of economic slowdown has brought the cascading effect of economic slowdown has brought a much unnerving gloom. Unnerving ante frightening, FRIGHTENING, భయము గొలిపేటట్లు. So the cascading effect of the economic slowdown has brought a much unnerving gloom to the real estate industry last year. But last year అన్నప్పుడు related to the fast. This has must be changed to had brought. had తర్వాత had brought a much unnerving gloom. gloom అంటే ఏంటి? డార్క్ అంటే అంధకారము, బ్యాడ్ అంటే బ్యాడ్ పొజిషన్. అన్నర్వింగ్ అనేటువంటిది ఫోర్త్ కమింగ్. ఇది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అంటే ఫ్రైటనింగ్. ఫోర్త్ కమింగ్ కాదు, ఫ్రైటనింగ్, భయం కోల్పుట. మరి మచ్ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. మనకు నౌను, ఇది నౌను మాడిఫికేషన్ అడ్జెక్టివ్. మరి అడ్జెక్టివ్ ముందు ఏ రావాలి కానీ అడ్వర్బ్ ముందు ఏ అనేది రాకూడదు. కాబట్టి ఇక్కడ ఏ కూడా అవసరము లేదు. ఎందుకు ఇది? మనం ఏం చేసాం? నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్. పలుమార్లు మనం ఏం చేసాం? నౌన్ మాడిఫై అడ్జెక్టివ్ ముందు ఏం పెడతాం? ఏ పెడుతూ వచ్చాం. నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్. సో ఈ అడ్జెక్టివ్ ముందు ఏం పెడతా వచ్చాము? ఏ పెట్టుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏముంది? నౌన్ మాడిఫై చేస్తున్నది ఏది? అడ్జెక్టివ్ మాడిఫై చేస్తున్నది అడ్వర్బ్ ముందు ఏ అనేది అవసరము లేదు. ఇది ఇక్కడ. అదొకటి లాస్ట్ ఇయర్ అన్నాడు కాబట్టి ఫాస్ట్. హ్యాడ్ బ్రాట్ మచ్ అన్నర్వింగ్ మీన్స్ ఫ్రైటనింగ్. నర్వింగ్ NURVING. అన్నర్వింగ్ మీన్స్ భయపెట్టుట. గ్లూమ్ అంటే ఏంటి? ఇబ్బంది, బ్యాడ్ పొజిషన్ టు ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్, బట్ ద ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ అప్ దిస్ ఇయర్. సో ఎనీహౌ ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది? సెకండ్ పార్ట్లో ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది టెన్స్. ఒకటి ఉంది, ఇంకొకటి ఆర్టికల్కు సంబంధించింది కూడా ఉంది. ఎర్రర్ రెండు ఉన్నాయి. దెన్ 226. A recycling plant in close proximity to the residential area composed serious threats to. Threat is a word followed by the position to residents by leaving behind persistent pollutants. ఇప్పుడే చెప్పాను, threat is a word followed by the position to. A recycling plant in close proximity to the residential area can pose serious threats to residents by leaving behind persistent pollutants. Persistent అంటే ఏంటి? కంటిన్యూయస్, CONTINUOUS, కంటిన్యూయస్. పర్సిస్టెంట్ మీన్స్ కంటిన్యూయస్గా అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ రెసిడెన్స్ ఏరియాలో ఆ ఫ్యాక్టరీస్, రీసైక్లింగ్ ప్లాంట్ ఉంది. రీసైక్లింగ్ ప్లాంట్ అంటే ఏంటి? చెత్త చెదరం అంతా తిరిగి మళ్ళీ తయారు చేస్తుంటుంది. ఆ ప్లాంట్ నుంచి అక్కడ పొల్యూషన్ ఎక్కువగా వస్తుంది. అక్కడ నివసించేటువంటి రెసిడెంట్స్కు ఇది చాలా పెను ప్రమాదమై కూర్చున్నది. ఎందుకంటే కంటిన్యూస్గా అందులో నుంచి మురికి వస్తూ ఉంటుంది, పొల్యూటెంట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ థ్రెట్ ఏది? మరి ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? మనకు థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 227. The government has the obligation to provide basic infrastructure facilities to regulating the process of urbanization in the country. The government has the obligation to provide basic infrastructure facilities. To regulate. 2 తర్వాత ఏం రావాలి? 2 తర్వాత V1 రావాలి. అంటే to regulate the process of urbanization in the country. ఎక్కడ? ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్ చాప్టర్. కాబట్టి 2 తర్వాత ఫస్ట్ ఫార్మ్ వర్బ్ రావాలి, రెగ్యులేట్. ఎర్రర్ ఎక్కడుంది? థర్డ్ పార్ట్లో ఉంది. దెన్ 228. Bharatpur is transforming into India's
most fastest growing bird sanctuary attracting thousands of rare migratory birds from Europe and Siberia. Bharatpur is transforming into మార్పు చెందుతూ ఉంది, transforming into, plunged into, correct preposition, transforming, Bharatpur singular verb. So Bharatpur is transforming into India's most fast growing bird sanctuary. ఇక్కడ తప్పు ఉంది, faster, fastest అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది. అప్పుడు ఈ మోస్ట్ అనేటువంటిది అధిక ప్రసంగం కాబట్టి ఏం చేయాలా, డిలీట్. ఏంటి, డబల్ కంపారిటివ్స్, డబల్ సూపర్లేటివ్స్ రాకూడదు. ఇక్కడ దీనికి సంబంధించింది రిడెండెంట్, ఎక్సెస్ వర్డ్, ఎక్సెస్. సో డబల్ కంపారిటివ్స్, డబల్ సూపర్లేటివ్స్ వాడకూడదు. కాబట్టి ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బర్డ్ శాంక్చురీ అట్రాక్టింగ్ థౌజండ్స్ ఆఫ్ రేర్ మైగ్రేటరీ బర్డ్స్. ఎక్కడి నుంచి, ఫ్రమ్ యూరోప్ అండ్ సైబీరియా. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్. ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్, ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్ చాప్టర్. ఇది అడ్జెక్టివ్ చాప్టరు, మోస్ట్ రిడెండెంట్ తీసేయాలి, అది మోస్ట్ అనేది అవసరం లేదు. దెన్ 229 plagued by huge losses, full service airlines are struggling to cope with the competition from low cost airlines. Plagued by, కి ముందు థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, హ్యూజ్ లాసెస్, ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్స్ ప్లూరల్ verb, are struggling to cope with. Cope is a word followed by the position with, cope with. Cope with means compete with. Cope with means compete, COMPETE, compete with, పోటీ పడుట. టు కోప్ విత్ ది కాంపిటీషన్, ఎక్కడి నుంచి, ఫ్రమ్ లో కాస్ట్ ఎయిర్లైన్స్. ఎక్కడ ఎర్రరు లేదు, నో ఎర్రర్. కాంటెక్స్ట్ చదివితే మీకు ఎక్కడ ఎర్రర్ అనేది లేదు. దెన్ 230 వాలంటీర్స్ ఆఫ్ ఎన్ NGO interested with school students to spread awareness about environment related issues. Volunteers of an NGO ఎంతో స్టార్ట్ అయినప్పటికీ ఎన్లో ఈఎన్ అనేది, ఎన్లో ఏముంది, ఈఎన్. యూనివర్సిటీలో యూతో స్టార్ట్ అయినప్పటికీ YOU, యూ అని ప్రొనౌన్సియేషన్ ఉంది కాబట్టి ఏ యూనివర్సిటీ అంటాం కానీ యాన్ యూనివర్సిటీ అన్నాం. అట్లాగే NGOలో NGO కాబట్టి ఏమనాలా, యాన్. MLAలో కూడా MLAలో EM ఉంది కాబట్టి యాన్ వాడాలి. కాబట్టి ఇక్కడ కరెక్టే ఉంది. వాలంటీర్స్ ఆఫ్ యాన్ NGO interacted with, interacted is a word with preposition, with whom, with school children. దేనికి, to spread what, awareness. spread అనేది ఏ వర్బు, ట్రాన్స్డ్ వర్బ్. ట్రాన్స్డ్ వర్బుకు దాని తర్వాత వచ్చే ఆబ్జెక్ట్కి మధ్యన ప్రిపోజిషను లేదు, కరెక్ట్. స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్, కరెక్ట్ ప్రిపోజిషన్. అబౌట్ ఎన్విరాన్మెంట్, అబౌట్ వాట్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్, నో ఎర్రర్. సో కాంటెక్స్ట్ రిలేటెడ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ ఎర్రరు లేదు. దెన్ 231 the Union Health Minister said that there was an acute shortage of health personnel in rural areas who needed to be addressed urgently. The Union Health Minister said that there was an acute shortage of health personnel in rural areas who needed to be addressed. ఇక్కడ who related pronoun. The Union Health Minister said, చెప్పాడేమని, that there was an acute shortage of health personnel in rural areas. మరి రూరల్ ఏరియాస్లో హెల్త్ పర్సనల్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తులు షార్టేజ్ చాలా ఎక్కువగా ఉంది అని హెల్త్ మినిస్టర్ చెప్పాడు. హూ నీడెడ్ టు బి అడ్రస్డ్, హూ నీడెడ్ కాదు, మరి ఏం రావాలా, విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. హూ బదులు ఇక్కడ ఏం రావాలి, ఏరియాస్. హూ దీనికి ముందు ఉన్నటువంటిది రూరల్ ఏరియా, ఇది ప్రాణం ఉన్నది కాదు. ప్రాణం ఉన్న వాడికి అయితే హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ వాడాలి. ప్రాణం లేని వాడికి ఏం వాడాలా, విచ్. సో విచ్ నీడెడ్ టు బి అడ్రస్డ్. కాబట్టి ఇక్కడ ఇన్స్టెడ్ ఎర్రర్ టు ది రిలేటివ్ ప్రొనౌన్. దేనికి సంబంధించింది, రిలేటివ్ ప్రొనౌన్కు సంబంధించిన ఎర్రరు. సో వెరీ ద ఎర్రర్ ఈజ్ ఇన్ ఫోర్త్ పార్ట్.
Then 232. Even though most of India's youth lives in villages, many people considers the ones roaming in dazzling multiplexes as their true reflection. Even though most of India's youth, ఇండియాలో యువకులలో చాలామంది, మరి చాలామంది అనేది కౌంటబుల్, మరి ఆప్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్ రావాలి. కానీ ఆప్ తర్వాత కౌంటబుల్ నౌన్ వస్తే మనం ఏమి చేయాలా, ప్లూరల్ వాడాలి. ఇక్కడ లివ్స్ అనేది సింగులర్, సో ఇట్ హ్యావ్ టు యూజ్ లివ్. ఇది ప్లూరల్ అవుతుంది, ఇది ప్లూరల్ వర్బ్ అవుతుంది. సో ఈవెన్ దో మోస్ట్ ఆఫ్ ఇండియాస్ యూత్ లివ్ ఇన్ విలేజెస్, మెనీ పీపుల్ ప్లూరల్, మెనీ పీపుల్ కన్సిడర్స్ రాకూడదు, మరి ఏం రావాలా, కన్సిడర్, CONSIDER. ఏంటికి, పీపుల్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఇది ప్లూరల్ కాబట్టి వచ్చే వర్బు ప్లూరల్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటాం, కాంకర్డ్. ఏమంటాం దీన్ని, కాంకర్డ్. యూత్ అనేది ప్లూరలు కాబట్టి ప్లూరల్ వర్బు లైవ్ రావాలి. పీపుల్ ప్లూరలు కాబట్టి కన్సిడర్ అనే ప్లూరల్ వర్బ్ రావాలి. రెండు చోట్ల ప్లూరల్ సబ్జెక్ట్ మస్ట్ బి అగ్రీ విత్ ది వర్బ్ కాబట్టి దీన్ని కాంకర్డ్ సంబంధించినటువంటి ఎర్రర్. సో కన్సిడర్ ద వన్స్ రోమింగ్ ఇన్ dazzling multiplexes as their true reflection. Error is in which part? Second part. Then 233. The RBI has proposed to introduce polymer notes after taking into consideration the cost and longevity associated with their manufacturing. The RBI has తర్వాత third verb has proposed to introduce what polymer notes after taking into considering కాదు, after taking into consideration, CONSIDERATION. ఇక్కడ ఏం రావాలి, నౌన్ ఫామ్ రావాలి. ఆఫ్టర్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్. సో ఇది కాంటెక్స్ట్ రిలేటెడ్. ఇది లాంగివిటీ అంటే ఏంటి, ఏం చేస్తున్నారు, పాలిమర్ పేపర్ అయితే ఎక్కువ రోజులు వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఆర్బీఐ వారు పాలిమర్ పేపర్తో నోట్లను ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. కాబట్టి టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్, ఇక్కడ కన్సిడరింగ్ అనేది సూటబుల్ కాదు, కాంటెక్స్ట్ రిలేటెడ్ నౌన్ మార్చాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఉంది. అసోసియేటెడ్ ఇస్ ద వర్డ్ ఫాలోడ్ బై ది పొజిషన్ విత్, ఇక్కడ ప్రిపోజిషన్ కరెక్ట్ ఉంది. Then 234. While most major economies set aside about 3% of their GDP in research and development, India spends less than 1% on this. While most major economies set aside about 3% of their GDP, ప్రపంచంలోని చాలా దేశాలు వాటి యొక్క జీడిపిలో 3% పక్కన పెడుతున్నారు, సెట్ అసైడ్. దీనికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు. వైల్ మోస్ట్ మేజర్ ఎకానమీ సెట్ అసైడ్ అబౌట్ 3% ఆఫ్ దేర్ జీడిపి, దేనికి, ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇన్ కాదు, ఫర్, కొరకు. కాబట్టి ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్ యూ హ్యావ్ టు యూజ్ ప్రిపోజిషన్ మిస్టేక్. సో హియర్ మరి ఏమంటున్నాడు, వైల్ మోస్ట్ మేజర్ ఎకానమీ సెట్ అసైడ్ అబౌట్ 3% ఆఫ్ ది జీడిపి ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇండియా స్పెండ్స్ లెస్ దాన్ 1% ఆన్ దిస్. మరి ప్రపంచంలోని దేశాలు జీడిపిలో 3% పైగా ఖర్చు పెడుతూ ఉంటే ఇండియాలో మాత్రం 1% పెడతారు. కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ అని రావాలి, ఇన్ రాకూడదు, ఫర్ అనే ప్రిపోజిషన్ రావాలి. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్ థర్డ్ పార్ట్లో ఉంది. దెన్ 235. ఓయింగ్ టు ది పూర్ క్వాలిటీ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ప్రొడ్యూసింగ్ బై చైనీస్ ఫర్మ్స్, మెనీ ఫారిన్ కంపెనీస్ హ్యావ్ ప్లేస్డ్ ఆర్డర్స్ విత్ ఇండియా ఫర్మ్స్. owing to the poor quality of the equipment
ప్రొడ్యూసింగ్ బై కాదు, ప్రొడ్యూస్డ్ బై, ఇక్కడ తప్పు ఉంది. బై ముందు ఏం రావాలా, V3 రావాలా. సో యూ హ్యావ్ టు చేంజ్ ప్రొడ్యూసింగ్ ఇంటూ ప్రొడ్యూస్డ్. బైక్ ముందు V3 రావాలా. ఓయింగ్ టు ద పూర్ క్వాలిటీ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్డ్ బై Chinese firms, many foreign companies have placed orders with Indian firms, not with Indian firms, Chinese Indian. అది ప్రింటింగ్ మిస్టేక్ లేండి. ఇది ఎర్రర్ ఎక్కడుంది మరి, సెకండ్ పార్ట్లో ఉంది. ఎందుకు, బై అనే ఇట్ ఈజ్ ఇన్ ది ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఉంది. బై వచ్చింది, బైక్ ముందు థర్డ్ ఫార్మ్ వర్బ్ రావాలి. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ నెక్స్ట్ 236, we expect a hike in the cash reserve ratio, which is the portion on deposits that banks keep with RBI. We expect a hike in the cash reserve ratio, which related pronoun, which is singular, reserve ratio singular, which is the portion on deposits మీద ఇది portion that banks keep. మరి దట్ రిలేట్ ప్రొనౌన్, దట్కి ముందు ఉన్నటువంటి డిపాజిట్స్ ప్లూరల్. సో దట్ బ్యాంక్స్ అది సంబంధం లేదండి. దట్ బ్యాంక్స్ ప్లూరల్ కాబట్టి కీప్, దట్ క్యాప్స్ విత్ RBI. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. కాంటెక్స్ట్, సింపుల్ సెంటెన్స్. దెన్ 237, unless these difficulties will be resolved soon, there will be an adverse effect on foreign investment. Unless these differences will be resolved, unless if clause నందు జనరల్గా will అనేది రాకూడదు. unless these differences are resolved soon, తొందరలో ఈ డిఫరెన్సెస్ రిజాల్వ్ చేయకపోతే దేర్ విల్ బీ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అన్లెస్ దీస్ డిఫరెన్సెస్ ఆర్ టు బీ రిజాల్వ్ ఆర్ రిజాల్వ్డ్, unless these differences are resolved soon, there will be an adverse effect on foreign investment. తొందరలో ఈ డిఫరెన్సెస్ అన్నీ సాల్వ్ చేయకపోతే దీని ఎఫెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద పడుతుంది అని అంటారు. జనరల్గా అన్లెస్ ఇఫ్ క్లాజ్ నందు విల్లు సెల్లు రాకూడదు కాబట్టి విల్ అనేది తీసేయాలి. మరి డిఫరెన్సెస్ ప్లూరల్ కాబట్టి ఆర్ వాడతాం. సో అన్లెస్ దీస్ డిఫరెన్సెస్ ఆర్ రిజాల్వ్డ్ సూన్ దేర్ విల్ బీ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్. ఆ తర్వాత క్లాజ్లో విల్ రావచ్చు, ప్రజెంట్ ఈజ్ ఫాలోడ్ బై ఫ్యూచర్. కానీ ఇఫ్ అన్లెస్ తర్వాత ఇమీడియట్గా విల్లు సెల్లు రాకూడదు కాబట్టి ఆ విల్ తీసేసి ఆర్ పెట్టాలి. డిఫరెన్సెస్ ప్లూరల్ కాబట్టి ఆర్ పెడుతున్నాం. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఎర్రరు ఉంది. సెకండ్ పార్ట్లో ఎర్రరు ఉంది. ఇది ఎర్రర్ రిలేటెడ్ టు ది కంజంక్షన్, CONJUNCTION. అన్లెస్ అనే కంజంక్షన్ వచ్చినప్పుడు మనము విల్ బి రాకూడదు. Then 238, we are confident that the steps we have taken to attract talented people and build a solid organization will ensure we remain profitably. We are confident that the steps we have taken, plural, okay, we have taken deniki to attract talented people and build a solid organization noun, దాన్ని మాడిఫై చేసే అడ్జెక్టివ్, దాని ముందు ఏ, ఓకే, ఇక్కడ ఎక్కడ ఎర్రర్ లేదు. will ensure we remain profitably. We will ensure we remain in profits అంటే బాగుంటుంది. will ensure we remain in profits, PROFITS, ప్రాఫిటబుల్లీ. ఇది ఇన్కంప్లీట్ సెన్స్ ఇస్తుంది, ఇది కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. సో విల్ ఎన్ష్యూర్ వీ రిమైన్ ఇన్ ప్రాఫిట్స్, ఇది సూటబుల్. సో ఇది కాంటెక్స్ట్ రిలేటెడ్. ఇక్కడ ఏంది కాంటెక్స్ట్ రిలేటెడ్. ఎర్రర్ ఈజ్ ఇన్ ఫోర్త్ పార్ట్. 239, at a time which most firms were finding it difficult to raise money, we succeeded in raising the necessary funds. At a time which most firms, at a time when
at a time when most firms were plural were finding it difficult to raise money. చాలా ఫర్మ్స్ డబ్బులు రైజ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నట్టు అయినప్పుడు అప్పుడు we succeeded. So at a time when most firms were find or at a time while most firms were finding it difficult to raise money, we succeeded in raising the necessary funds. సో ఎప్పుడైతే చాలా ఫర్మ్స్ డబ్బులు రైజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాయో ఆ టైంలో మనకు అవసరమైన ఫండ్స్ను మనం ప్రొక్యూర్ చేయగలిగాము అని అర్థం. మరి అక్కడ విచ్ బదులు ఏం రావాలి? వెన్. విచ్ బదులు ఏం రావాలి? వెన్. వెన్, వాట్, హౌ ఇవన్నీ ఏంటివి? అడ్వర్బ్స్. కాబట్టి వెన్ అనేటువంటి అడ్వర్బ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్వర్బ్ చాప్టర్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. దెన్ నెక్స్ట్ 240. Everyone is keen. Everyone is keen in knowing. Keen to know. Keen to know. చెప్పాను కదా, వాంటింగ్. అట్లాగే నోయింగ్. అట్లాగే డిజైరింగ్. వీటిని యూజ్ చేయకూడదు. వీటిని ఏమంటాము? స్టాటివ్ వర్బ్స్ అంటాం. STATIVE స్టాటివ్ వర్బ్స్ అని చెప్తూ ఉంటాం. ఇలా యూజ్ చేయకూడదు. ఇంతకుముందు వాంటింగ్ రాకూడదు అన్నాను, ఇక్కడ నోయింగ్ కూడా రాకూడదు. సో ఎవ్రీవన్ ఈజ్ కీన్ టు నో. ఎవ్రీవన్ ఈజ్ కీన్ టు నో. టు తర్వాత ఏం రావాలి? ఫస్ట్ నార్మల్ వర్బ్ రావాలి. ఎవ్రీవన్ ఈజ్ కీన్ టు నో ద ఫోర్కాస్ట్ ఫర్ ద మాన్సూన్ దిస్ ఇయర్ యాజ్ ఇట్ హ్యాస్ బీన్ ది మేజర్ కాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఏషియా. ప్రతి ఒక్కరూ ఈసారి ఈ మాన్సూన్ ఎలా ఉంటుంది అని దాని మీద ప్రతి ఒక్కరూ చాలా ఫోర్కాస్ట్ ముందుగానే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏషియా ఖండంలో కోవిడ్ వల్ల ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. ఇట్ హ్యాస్ బీన్ ద మేజర్ కాజ్ ఆఫ్. ఇది ఈ యొక్క ఋతుపవనాలే ఈ ఇన్ఫ్లేషన్కు ద్రవ్యోల్బణానికి కారణమయ్యేటట్లుగా ఉన్నాయి. కాబట్టి వాంటింగ్, నోయింగ్, డిజైరింగ్ ఇట్లాంటివి ఇవి స్టాటివ్ వర్బ్స్. ఇవి రాకూడదు. కాబట్టి దీనికి ఇంగ్ ఫార్మ్స్ లేవు. కాబట్టి నోయింగ్ కూడా వాడకూడదు. కాబట్టి ఏం వాడాలి మరి? టు నో. ఎవ్రీవన్ ఈజ్ కీన్ టు నో. కాబట్టి ఇది. సో ఇక్కడ వర్బ్ రిలేటెడ్ ఇది ఏది మరి? వర్బ్ రిలేటెడ్ ఎర్రర్. ఎక్కడ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. దెన్ 241. బిల్డింగ్ బయోగ్యాస్ ప్లాంట్స్ will help to reduce greenhouse gas emissions by reducing the consuming of. By reducing the consuming కాదు, by reducing the consumption of. ఇంతకుముందు కన్జంప్షన్ CONSUMPTION ది కన్జంప్షన్ ఆఫ్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. బై రెడ్యూసింగ్ ది కన్జ్యూమింగ్ అనేది కాదు, బై నాన్ ఫామ్ రావాలి. By reducing the consumption of conventional fuels such as firewood and kerosene. కాబట్టి ఇది కాంటెక్స్ట్ రిలేటెడ్, అట్లాగే నౌన్ రిలేటెడ్ ఎర్రర్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. 242. Since some banks may take longer to achieve these targets, RBI has considered to revise these guidelines on a case-to-case basis. Since some banks may take longer to achieve these targets, RBI has considered to revise. Considered కాదు, RBI has decided. RBI has decided to revise these guidelines on a case-to-case basis. మరి ఈ యొక్క బ్యాంకులు ఈ టార్గెట్స్ను లాంగ్ టర్మ్లో చాలా బ్యాంకులు చేరుకోవాల్సిన అవసరం ఉన్నందువలన ఆర్బీఐ హ్యాస్ డిసైడెడ్ టు రివైజ్ ద గైడ్లైన్స్. ఆర్బీఐ ఈ గైడ్లైన్స్ను రివైజ్ చేయాలని నిశ్చయించుకున్నది. మరి డిసైడెడ్ ఆన్ ఇన్ ఏ కేస్ టు కేస్ బేసిస్ మీద. కాబట్టి ఇక్కడ కన్సిడర్డ్ అనేది సూటబుల్ కాదు. దీన్ని ఏమంటాం? వొకాబులరీ. అక్కడ కన్సిడర్డ్ బదులు ఏం వాడాలా? డిసైడెడ్. ఏంటికి వాడాలా? టు కన్వే ఆర్ టు కీప్ దట్ సెంటెన్స్ యాజ్ సెన్సిబుల్. అది అర్థవంతం చేసేటట్లుగా. సో ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. దెన్ 243. ఆఫ్టర్
joining the Hong Kong-based bank in 1990. He has had various departments, including corporate and investment. After joining the Hong Kong-based bank in 1990లో హాంకాంగ్ బేస్డ్ బ్యాంకులో అతను జాయిన్ అయిన తర్వాత he has had various departments, including corporate and investment banking. అతను అందులో చేరిన తర్వాత అతను చాలా డిపార్ట్మెంట్స్కు హెడ్గా పనిచేశాడు. కాబట్టి ఈ హ్యాజ్ హెడ్ రాకూడదు, యాజ్ తర్వాత థర్డ్ పాయింట్ వరకు రావాలి. కాబట్టి ఈ హ్యాజ్ హెడెడ్ HEADED హ్యాజ్ హెడెడ్ తర్వాత headed he has headed various departments, including corporate and investment banking. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్, వర్బ్ రిలేటెడ్ ఎర్రర్. Then 244. Initially, shop owners tried to offer some resistance to the demolition, but seeing the heavy presence of the police force, their resistance faded off రాకూడదు, అక్కడనే తప్పు ఉంది. ఫేడ్ ఆఫ్ FADEOFF ఫేడ్ ఆఫ్ అంటే బికమ్ వీక్ ఆర్ బికమ్ వీక్, బలహీనమైపోయినది. ఇనిషియలీ షాప్ ఓనర్స్ ట్రై టు ఆఫర్ సమ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటి? ప్రొటెస్ట్, PROTEST. మొదట్లో ఓనర్స్ షాపులను పగలగొడుతుంటే కొంత రెసిస్టెన్స్ చేశారు, మా షాపులు పగలగొడుతున్నాయి. బట్ అయితే సీయింగ్ ద హెవీ ప్రజెన్స్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్, పోలీసు వాళ్ళు ఎక్కువ రావడం చూసి దే రెసిస్టెన్స్ ఫేడ్ ఆఫ్, వారి యొక్క రెసిస్టెన్సు తగ్గిపోయినది. బట్ కంపారిజన్, ముందు గట్టిగా ఉంది తర్వాత తగ్గిపోయింది, నెగటివ్ అంటే కాంట్రా, అందుకనే బట్ వాడుతున్నాం. మరి ఇక్కడ బట్ దే రెసిస్టెన్స్ ఫేడెడ్ ఆఫ్ కాదు, పేడ్ ఆఫ్. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్, ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్. దెన్ 245. Cleanliness drives will be conducted in various localities to opening the drains blocked with polythene bags. Cleanliness drives will be conducted in various localities to open the drains. To open the drains or for opening. To పెడితే to open, for పెడితే ఓపెనింగ్, OPENING. మొత్తానికి టూ తర్వాత ఓపెన్ అన్న రావాలి, లేదు ఓపెనింగే వాడాలంటే ఫర్ ఓపెనింగ్ అన్న ఇచ్చేయాలి. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్. క్లీన్లీనెస్ డ్రైవ్స్ విల్ బీ కండక్టెడ్ ఇన్ వేరియస్ లొకాలిటీస్. దేనికి? టు ఓపెన్ ద డ్రైన్స్ లాక్డ్ విత్ పాలిథిన్ బ్యాగ్స్. పాలిథిన్ బ్యాగ్స్ వల్ల లోపల అంతా డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది, దాన్ని ఓపెన్ చేయడానికి మరి వేరియస్ లొకాలిటీస్లో ఈ క్లీన్లీనెస్ డ్రైవ్స్ అంటే ప్రయత్నాలు ఇంట్రడ్యూస్ చేయడము, కండక్ట్ చేయడము జరిగింది అని అర్థం. సో ఇక్కడ టు ఓపెన్ ఆర్ ఫర్ ఓపెనింగ్. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. 246. The results of the study showed that if the partners were willing to take to each other and arrive at a mutually agreeable decision, the just decisions were more better than any one person's judgment. The results of the study showed past that if the partners plural, past plural were willing to talk to each other and arrive at a mutually agreeable decision, the joint decisions were more better. The results of the study showed that if the partners were willing to talk to each other and arrive, ఇక్కడ willing to talk to each other, willing to talk, టు తర్వాత ఏం రావాలి? పస్మావతి వర్బ్. ఇక్కడ అండ్తో కనెక్ట్ అవుతుంది, అందుకనే అరైవ్. టు టాక్, వర్ విల్లింగ్ టు టాక్ అంటే టాక్డ్. అట్లాగే వర్ అరైవ్డ్ అంటే అరైవ్డ్. ఇక్కడ ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్ అని అరైవ్డ్ చెయ్యకూడదు, చాలా జాగ్రత్త.
The results of the study showed that if the partners were willing to talk to each other అండ్తో కనెక్ట్ కాబడుతుంది. అండ్కు ముందు వర్ టు టాక్ అన్నాడు, వర్ విల్లింగ్ టు టాక్, వర్ టాక్ మీన్స్ టాక్డ్, మరి వర్ అరైవ్ మీన్స్ అరైవ్డ్. అట్ ఏ మ్యూచువలీ అగ్రీబుల్ డెసిషన్ ది జాయింట్ డెసిషన్స్ వర్ మోర్ బెటర్ దాన్ ఎనీ అదర్ వన్ పర్సన్స్ జడ్జిమెంట్. ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్, మరి దాన్ వచ్చినప్పుడు ఏం రావాలి? బెటర్, కంపారిటివ్. మరి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉన్నప్పుడు మళ్ళీ మోర్, మోస్ట్ అనేటువంటిది రాకూడదు. మోర్ని ఏం చేయాలి? డిలీట్. ఏం చేయాలి? డిలీట్ చేయాలి. ఇది ఏ చాప్టర్కు సంబంధించింది? అడ్జెక్టివ్స్ చాప్టర్కు సంబంధించినది. కాబట్టి ది జాయింట్ డెసిషన్స్ వర్ బెటర్ దాన్ ఎనీ వన్ పర్సన్స్ జడ్జిమెంట్. ఏ పార్ట్ ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్. Then 247. A year after the global financial crisis saw students from the best business schools across the world struggling for a job. A year after the global financial crisis saw fast students from the best business schools across the world struggling for a job. A surgery on management education this year thrown up some rather interesting points. ఏ సర్జరీ కాదు, మరి ఏంటి ఇక్కడ? ఈవెన్ బిజినెస్ స్కూల్స్లో చదివిన తర్వాత కూడా జాబ్స్ దొరకడం లేదు అన్నది తెలిసింది. సో ఏ ఇయర్ ఆఫ్టర్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సా స్టూడెంట్స్ ఫ్రమ్ ద బెస్ట్ బీ స్కూల్స్ అక్రాస్ ద వరల్డ్ స్ట్రగ్లింగ్ ఫర్ ఏ జాబ్. పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్లో చదివించినా కూడా వాళ్ళకి జాబ్ రాక అక్రాస్ ద వరల్డ్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ సర్జరీ ఆన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. సర్జరీ కాదు, మరి ఏం రావాలి? ఏ సర్వే, SURVEY, ఏ సర్వే. ఇది ఏంది మరి? వొకాబులరీ, VOCABULARY. ఇన్స్టెడ్ ఆఫ్ సర్జరీ వీ హ్యావ్ టు యూజ్ సర్వే. ఏ సర్వే ఆన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ దిస్ ఇయర్ థ్రోన్ అప్ సమ్ రాదర్ ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్. ఒక సర్వే కండక్ట్ చేస్తే ఆ సర్వేలో చాలా చాలా విషయాలు తేడతెల్లమైనవి అని అర్థం. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? మరి థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 248. ది డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఆర్ మేకింగ్ ఏ లాస్ట్ ditch attempt to provide alternative solutions to farmers, but the option is clearly inadequate. The district authorities, plural, are making a last ditch attempt దేనికి? to provide alternative solutions. ఎవరికి? to ఫార్మర్స్ కోసము ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కోసము డిస్ట్రిక్ట్ అథారిటీస్ ప్రయత్నం చేస్తున్నారు. బట్ అయితే ద ఆప్షన్ ఈజ్ క్లియర్లీ ఇన్అడిక్వేట్. అయితే అది స్పష్టంగా సరిగా లేదు. చేస్తున్నారు కానీ లేదు. కాంట్రా వచ్చినప్పుడు బట్ వాడాలి, కాంట్రా లేకపోతే అండు వాడాలి. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. కాబట్టి ఇన్అడిక్వేట్ అనేది అడ్జెక్టివ్ని మాడిఫై చేసేది అడ్వర్బ్. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. కాంటెక్స్ట్, CONTEXT. Then 249. Sugar sweetened drinks does not pose any particular health risk and are not a unique risk factor for obesity or heart disease. Sugar sweetened drinks plural. మరి డజ్ రాకూడదు, ఏం రావాలి? డూ. షుగర్ స్వీటెండ్ డ్రింక్స్ డు నాట్ పోజ్ ఎనీ పర్టికులర్ హెల్త్ రిస్క్ అండ్ ఆర్ నాట్ ఇనిక్యూ రిస్క్ ఫ్యాక్టర్. ఈ షుగర్ స్వీటెండ్ డ్రింక్స్ అనేటువంటివి పర్టికులర్గా హెల్త్కి ఏమి హాని కలగజేయవు. అండ్ ఆర్ నాట్, మరియు అండ్ ఆర్ నాట్ ఏ ఇనిక్యూ రిస్క్ ఫ్యాక్టర్, దానివల్ల ఏ విధమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేదు. అవి హాని కలగజేయవు, దాని విధంగా ఏ విధంగా లేదు. ఫర్ అబిసిటీ అంటే లావు కావడము. స్టౌట్, STOUT, లావు కావడానికి కూడా ఇవి సంబంధం లేదు. ఆర్ హార్ట్ డిసీజెస్ కూడా రావు. అది కాదు ఇది కాదు, సేమ్. అందుకే అండు వాడుతున్నాడు. మరి రిస్క్ ఫ్యాక్టర్ అనేది నౌన్ మాడిఫై చేసిన అడ్జెక్టివ్ కొంత అనే సెన్స్ రావాలి కాబట్టి ఏ వాడుతున్నాడు. అక్కడ ఎక్కడ ఎర్రర్ లేదు. షుగర్ స్వీట్ అండ్ డ్రింక్స్ అనేది ప్లూరల్, మరి ప్లూరల్ వర్బ్ రావాలి కాబట్టి డూ. దీన్ని ఏమంటాం? కాంకర్డ్. అంటే ఏంటి? ప్లూరల్ సబ్జెక్ట్ టేక్స్ ప్లూరల్ వర్బ్. సో కాంకర్డ్ ఒకటి చాప్టర్లో ఎర్రర్ ఉంది, ఒకటో సెంటెన్స్లో ఒకటో పార్ట్లో ఎర్రర్ ఉంది.
Then airline management should note that the ultimate passenger unfriendliness is to have their planes crashed due to the adopted of unsafe procedures. Airline management should note that connectivity should note that the ultimate passenger unfriendliness singular అది is to have their ఇక్కడ ఎయిర్లైన్ మేనేజ్మెంట్స్ ప్లూరల్ కాబట్టి their planes crash due to the adopted కాదు due to the adoption of ADOPTION due to the adoption of unsafe procedures. వారు కొన్ని అన్సేఫ్ ప్రొసీజర్స్ను తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి ప్లేన్స్ ఒకదానికొకటి క్రాష్ అయినాయి అని అర్థం. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్. ఇక్కడ ఎర్రర్ డ్యూ టు ది అడాప్షన్ ఆఫ్. అట్లాగే మనము కంజంప్షన్ అని చదివినాం. CONSUMPTION కంజంప్షన్ అనే నౌన్ ఫామ్ యూజ్ చేయాలని ఒక చోట చదివినాం. ఈ వాక్యాలు ఈరోజు ఇటువంటి వాక్యాలు 3 వచ్చాయి. త్రీ సెంటెన్స్ వచ్చాయి. ఇంకొకటి కూడా వచ్చింది, ఎక్కడో గుర్తు రావడం లేదు. కానీ ఇదే పేపర్లో ఈ 50లో మనకు ఇటువంటివే 3 వచ్చాయి. కాబట్టి ఆ కాంటెక్స్ని బట్టి మనం ఏం చేయాలి? నౌన్ ఫామ్ యూజ్ చేయాల్సిన అవసరము వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కంజంప్షన్ అనే నౌన్ ఫామ్, ఒకటి అడాప్షన్ అనే నౌన్ ఫామ్ యూజ్ చేయాలని చెప్పాను. ఇదే పేపర్లో ఇంకోటి కూడా వచ్చింది. నేను మీరు కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. సో ఇది కాబట్టి ఇక్కడ ఏం రావాలి? అడాప్షన్. సూటబుల్ వర్డ్ ఏమవుతుంది? అడాప్షన్. కాబట్టి ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది నౌన్ చాప్టర్. సో ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది? ఫోర్త్ పార్ట్లో ఉంది. సో ఈ రోజుకు 250 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడము జరిగింది. ఇంకొక మనకు 200 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లోకి వెళ్ళడము జరుగుతుంది. మీరు ఈ వీడియోస్ను మీరు చూడడమే కాకుండా ఇవి ఫ్రీ కాబట్టి మీరు 10 మందికి చెప్పండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. సో బ్యాంక్ కానీ, రైల్వేస్కి కానీ, ఎల్ఐసికి కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇది చాలా ఉపయోగం. ప్లీజ్ పర్క్యులేట్ దిస్ మెసేజ్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్. అండ్ if you are interested, you may come and join with us. Why? Because already we started the offline exams, and from 11th of this month we are going to start the offline classes also. And for SBI already SBI prelims postpone చేశారు. మీరు పోస్ట్పోన్ అయిందని చెప్పి చాలా నిర్లిప్తంగా ఉండొద్దండి. ఎందుకంటే 31 జూలైలో మెయిన్ ఇచ్చాడు. కాబట్టి ఆగస్ట్ 1 నుంచి ఆల్రెడీ IBPS టైం టేబుల్ ఉంది. కాబట్టి ఆగస్టు వరకు ఉండే అవకాశమే లేదు. ఒకవేళ జూన్ ఎండింగ్లో పెట్టినా జూన్ ఫస్ట్ వీక్లో రిజల్ట్ ఇచ్చేసి, జూలై ఫస్ట్ వీక్లో రిజల్ట్ ఇచ్చేసి జూలై 31లో మెయిన్స్ పెడతాడు. కాబట్టి ఈ నెల 11వ తేదీ నుంచి ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ఎగ్జామ్స్ పెడతాం. అంటే 4 days ప్రిలిమ్స్ పెట్టి ఎవ్రీ వీక్ 2 మెయిన్స్ పెట్టి డీటెయిల్డ్గా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి 11th నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆల్రెడీ నిన్నట్టుంటే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఎర్లీ మార్నింగ్ 7 to 9 ప్రతిరోజు 2 ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాం. కాబట్టి దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ కండి. మీకు 10 మందికి చెప్పండి, మీరు ఈ క్లాసెస్ ఉపయోగించుకోండి. ప్లీజ్ ధర్మో రచ్యతి రచిత. వి మే మీట్ యూ టుమారో.